ఏపీ సీఎం చంద్రబాబు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆర్ఎండ్బి అతిథి గృహంలో బస చేసిన చంద్రబాబు మరి కాసేపట్లో జిల్లా పార్లమెంట్ శాసనసభ అభ్యర్థులతో భేటీ కానున్నారు. దీంతో ఒక్కొక్కరుగా అభ్యర్థులు ఆర్ఎండ్బి అతిథి గృహానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఏపీ సీఎం చంద్రబాబు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆర్ఎండ్బి అతిథి గృహంలో బస చేసిన చంద్రబాబు మరి కాసేపట్లో జిల్లా పార్లమెంట్ శాసనసభ అభ్యర్థులతో భేటీ కానున్నారు. దీంతో ఒక్కొక్కరుగా ఆర్ఎండ్బి అతిథి గృహానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆర్ఎస్ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. దీనిపై ఆర్ఎస్ రెడ్డి, సో ఎంతసేపట్లో ఈ మీటింగ్ ప్రారంభం కాబోతుంది? ఎవరెవరు ఇప్పటికి అక్కడికి చేరుకున్నారు? ప్రధానంగా ఏ అంశాలపై ఈ చర్చ కొనసాగబోతోంది? కడప జిల్లాలో 2 రోజులుగా ఏపీ సీఎం నిన్న ఒంటిమిట్ట కోదండరామని బ్రహ్మోత్సవాలకు ఇక్కడ చేరుకున్నారు. నిన్న సాయంత్రం ఆయన ఒంటిమిట్ట చేరుకుని అక్కడ కోదండం దర్శించిన తర్వాత సాయంత్రం 8 గంటల నుంచి 11 వరకు కూడా అక్కడే కళ్యాణోత్సవాలు పాల్గొన్నారన్న గవర్నర్ నరసింహన్ కలిసి ఇక్కడ కళ్యాణోత్సవాలు పాల్గొన్నారు. అయితే రాత్రి కళ్యాణోత్సవం అయిన తర్వాత కడప చేరుకుని ఆర్ఎండ్బి అతిథి గృహంలో బస చేశారు. అయితే కుటుంబ సభ్యులతో ఆయన బస చేశారు. ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో నారా భువనేశ్వరి ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లారు. అదే విమానం తిరిగి వచ్చి మళ్ళీ ఆయన చంద్రబాబు నాయుడు ఈ రోజు 11-11 ప్రాంతంలో కర్నూలు ఓరపల్లి చేరుకుని అక్కడి నుంచి రాయచూరు ఎన్నికల ప్రచారానికి జరగనున్నారు. కర్ణాటకలో జరిగే 3వ విడత ఎన్నికల ప్రచారానికి ఆయన వెళ్ళనున్నారు. రాయచూరులో అక్కడ జేడీఎస్ అభ్యర్థికి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు ఆయన. అయితే ఈ రోజు ఇక్కడ ఉదయం ఇప్పుడు 10:30 గంటలకు ఆ జిల్లాకు చెందిన శాసనసభ లోక్సభ అభ్యర్థులతో ఆయన సంభాషణ అవుతారని అధికారిక సమాచారం ఉంది. ఇప్పటికే నాయకులు దాదాపు అందరూ ఇక్కడ చేరుకున్నారు. ఆయనారెడ్డి, కడప ఎంపీ అభ్యర్థి ఆయనారెడ్డి, అలాగే రాజంపేట ఎంపీ అభ్యర్థులు, కడప జిల్లా చెందిన 10 మంది శాసన సభ అసెంబ్లీ అభ్యర్థులు అక్కడ చేరుకున్నారు. అలాగే పార్టీ నాయకులు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి అలాగే ఇతర నాయకులు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో సీఎంతో సమావేశం అవకాశం. ప్రధానంగా సీఎం జిల్లాలో జరిగిన ఎన్నికల సరళి ఎలా ఉంది, ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, పార్టీ విజయావకాశాలపైన నాయకులతో చర్చించే అవకాశం ఉన్నది. ఎవరు పని చేశారు, ఎవరు పని చేయలేదు, ఎవరైనా పార్టీకి వెనుకోవడానికి వచ్చారు, ఈ అంశాలపైన కూడా జిల్లా నాయకులతో ఆయన ఆలోచించే అవకాశం ఉంది. మొత్తం పైన ఈ రోజు 1 గంట సేపు ఆయన పార్టీ నాయకులతో సమావేశమై అనంతరం అక్కడ నుంచి కడప ఎయిర్పోర్ట్ చేరుకుని ప్రత్యేక విమానంలో ఓరపల్లి చేరుకుంటారు, కర్నూలు ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడ నుంచి రాయచూరుకి ఎన్నికల ప్రచారానికి వెళ్తారు. పరమేష్. రైట్, థ్యాంక్ యూ ఆర్ఎస్ రెడ్డి.
కడప జిల్లా నేతలతో భేటీ కాబోతున్న సీఎం చంద్రబాబు అనంతరం కర్నూలు జిల్లాకు మధ్యాహ్నం 2 గంటలకు వెళ్ళనున్నారు. అక్కడ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి నేతలు అభ్యర్థులతో భేటీ కానున్నారు. భేటీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ శివరాజ్ కుమార్ మరింత సమాచారం అందిస్తారు. శివరాజ్, చంద్రబాబు ఏపీ సీఎం చంద్రబాబు ఎన్ని గంటలకు కర్నూలు జిల్లా రానున్నారు? ప్రధానంగా అక్కడ ఎవరెవరితో భేటీ కాబోతున్నారు? ఈ భేటీలో ఏ అంశాలపై చర్చకు వచ్చే అవకాశం ఉంది? పరమేశ్ కర్నూలు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కర్నూలు జిల్లాలోని ఓరకొల్లు ఎయిర్పోర్ట్ కు చేరుకొని అక్కడ కర్నూలు జిల్లాలోని 2 పార్లమెంటు అలాగే 14 నియోజకవర్గాల అసెంబ్లీకి సంబంధించిన అభ్యర్థులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఏదైతే ఈరోజు రాయచూరులో రాహుల్ గాంధీతో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్న సీఎం చంద్రబాబు కర్నూలులో మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటారో ఓరకొల్లు ఎయిర్పోర్ట్ లోనే ఏదైతే ఈ టీడీపీ నాయకులు 2 పార్లమెంట్ అలాగే 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులతో ప్రత్యేకమైన సమావేశం నిర్వహించున్నారు. ఏదైతే కర్నూలు జిల్లాలో మొన్న జరిగిన పోలింగ్ కు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఈవీఎం సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, మిగతా అంశాలపైన కర్నూలు జిల్లా నాయకులతో చంద్రబాబు భేటీ కానున్నారు. అలాగే పోలింగ్ కు సంబంధించి ఎలా జరిగింది, అలాగే గెలుపు అవకాశాలపైన చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నట్టుగా ప్రస్తుతం అనుకున్న సమాచారం. మధ్యాహ్నం 2 గంటలకు కర్నూలు జిల్లా చేరుకొని అనంతరం టీడీపీ నాయకులతో సమావేశం నిర్వహించిన అనంతరం రాయచూరు చేరుకొని రాయచూరులో రాహుల్ గాంధీతో ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు సీఎం చంద్రబాబు. రైట్, థ్యాంక్ యూ శివరాజ్ కుమార్.